Now we started. Yeah, good evening all. Welcome to all Team One Atomy Zoom meeting. So, welcome the world of opportunity. Okay, today we are coming. ఎందుకు వచ్చాం మనం అంటే ఒక ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడానికి ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళు మిగతా మిత్రులకి చెప్పడానికి ఇక్కడికి తీసుకొని వచ్చారు. సో అందరికీ గ్రాండ్ వెల్కమ్ వన్స్. సో ఏంటి ఆ ఆపర్చునిటీ అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఈరోజు అంటే ఒక బెటర్ లైఫ్కి అంటే ఇంగ్రీడియంట్స్ ఫర్ బెటర్ లైఫ్. సో అందరం జీవిస్తూ ఉన్నాం, బట్ ఏంటంటే ఒక బెటర్ లైఫ్ కోసం స్టిల్ ఇంకా మనం పోరాడుతూనే ఉన్నాం. మన పనులలో భాగంగా ఇంకా బెటర్గా ఉండాలి అని చెప్పేసి. సో బెటర్ లైఫ్కి ఏంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు ఒక కర్రీ వండాలంటే దానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, ఒక ఏదైనా ప్రిపేర్ చేయాలంటే. అలాగే మన లైఫ్కి ఏంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఫ్రెండ్స్, గుడ్ హెల్త్, మంచి హెల్త్ అనేది ఒక ఇంగ్రీడియంట్. అండ్ అలాగే గుడ్ మనీ అండ్ సక్సెస్ అండ్ టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. సో ఒక బెటర్ లైఫ్కి ఈ 4 ఇంగ్రీడియంట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ మనకు ద ఫేమస్ కాలమిస్ట్ ఎకనామిస్ట్ రాబర్ట్ టి కియోసాకి చాలా అంటే చక్కగా రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అనే బుక్లో వివరించారండి. ఆల్రెడీ చదివిన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు దాని గురించి క్లియర్గా తెలుసు. బట్ ఎవరైతే దాని గురించి తెలియదో మీరు ఒకసారి చదవడానికి ప్రయత్నించండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. అంటే ఆయన ఏం చెప్పాడంటే 4 ఎథికల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్. అంటే ప్రపంచంలో ఈరోజు సంపాదించే వాళ్ళందరూ కూడా అంటే 4 ఎథికల్ వేస్ ఉన్నాయి. అంటే లీగల్ పరంగా ఉన్నటువంటి వేస్ 4 అండి. ESBI ఇక్కడ ఏదైతే మనకు చూపిస్తుందో అవే 4 ఎథికల్ వేస్. ఏంటి ఈ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ అంటే ఇట్స్ ఎంప్లాయ్, ఓకే, అండ్ S మీన్స్ సెల్ఫ్ ఎంప్లాయ్. సో ఈ ఎంప్లాయ్, ఎస్ సెల్ఫ్ ఎంప్లాయ్. అండ్ అలాగే రైట్ సైడ్ ఉన్నటువంటి బి అంటే బిజినెస్ మ్యాన్, అండ్ అలాగే ఐ అంటే ఇన్వెస్టర్. సో ఈ 4 కేటగిరీస్ నుంచే మనం ఇన్కమ్స్ ఏం తీసుకున్నా సరే అంటే మనం చేసే ఏ పనైనా సరే ఈ 4 కేటగిరీస్లోకే వస్తుంది. అయితే ఈరోజు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పోర్షన్ ఏదైతే ఉందో, ఈఎస్ ఏదైతే ఉందో, 95% పీపుల్ ఆ కేటగిరీలో ఉన్నారండి. ఎంప్లాయ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్ 95% పీపుల్ ఉన్నారు. అండ్ రైట్ సైడ్ ఉన్నటువంటి మనకు ఏదైతే ఉందో క్వాడ్రంట్, దాంట్లో ఓన్లీ 5% పీపుల్ మాత్రమే ఉన్నారు. బిజినెస్ మ్యాన్ అండ్ ఇన్వెస్టర్స్ ఏదైతే సెగ్మెంట్ ఉందో దాంట్లో ఓన్లీ 5% పీపుల్ ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే 95% పీపుల్ ఉన్న దగ్గర ఓన్లీ ప్రపంచ సంపదలో 5% మాత్రమే ఉంది. ప్రపంచ వెల్త్ లో ఓన్లీ 5% మాత్రమే ఉంది. బట్ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే మనకు 95% వెల్త్ ఓన్లీ 5% పీపుల్ దగ్గర ఉంది. ఎస్, ఇక్కడ 5% పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర 95% వెల్త్ ఉంది మనకి. సో అయితే ఏంటి ఇక్కడ ఎలా జరుగుతుంది వర్క్, ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, మనకు ఈఎస్ ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో ఏం జరుగుతుందంటే ఇండివిజువల్ ఎఫర్ట్, అంటే మనమే సొంతంగా వర్క్ చేయాలి. అండ్ అలాగే లిమిటెడ్ ఇన్కమ్, అంటే ఇక్కడ చాలా తక్కువ ఇన్కమ్ స్కోప్ ఉంటుంది మనకు, అంటే తక్కువ లేదా లిమిటెడ్, అంటే దేర్ ఇస్ సమ్ లిమిటేషన్. అండ్ అలాగే ఫ్రెండ్స్ యాక్టివ్ ఇన్కమ్, అంటే మనం పని చేస్తేనే వస్తుంది ఆదాయం. అండ్ టైం బేస్ ఇన్కమ్, మనం ఎన్ని గంటలు పనిచేస్తే దాని ప్రకారమే వస్తుంది. ఒక ఎంప్లాయ్ అయితే ఒక 8 గంటలు 9 గంటలు, ఒక బిజినెస్ ఓనర్ లేదా ఒక ఇండిపెండెంట్ షాప్ ఓనర్ అయితే ఆయన ఎన్ని గంటలు ఎక్కువ షాప్ ఓపెన్ చేస్తే దానికి తగ్గట్టు ఇన్కమ్ వస్తుంది. ఇది మనకు 95% పాపులేషన్ చేసేటువంటి పని అండి. బట్ ఒకసారి రైట్ సైడ్ పీపుల్ ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ టీమ్ వర్క్ ఉంటుంది, దే ఆర్ నాట్ ఇండివిజువల్, టీమ్ వర్క్ ఉంటుంది. అండ్ అలాగే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లిమిటెడ్ ఉంటుంది, ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, నో బ్యారియర్స్. అండ్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్, ఇక్కడ ఓన్లీ మనం పని చేస్తేనే వస్తుంది. ఇక్కడ మనం కొద్ది కాలం పనిచేసిన తర్వాత పడుకున్నా సరే మనకి ఇన్కమ్ వస్తుంది, దట్ ఈస్ ద ప్యాసివ్ ఇన్కమ్. అండ్ అలాగే సిస్టమ్ బేస్డ్ ఇన్కమ్, ఇక్కడ మనకు టైం బేస్డ్ ఇన్కమ్, ఇక్కడ సిస్టమ్ మనం ఒకటి క్రియేట్ చేస్తే దానికి అనుగుణంగా అది వస్తూనే ఉంటుంది. సో ఇది మనకు కంప్లీట్ డిఫరెన్స్ అంటే ఉన్నటువంటి యాక్టివ్ ప్యాసివ్ జోన్స్. అయితే ఫ్రెండ్స్ ఒక అవకాశం మనకు ఈ 95% నుంచి 5% కి జంప్ అయ్యే అవకాశం మనకు వచ్చిందనుకోండి, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఏం చేస్తాం మనం? తప్పకుండా దాన్ని స్వీకరించాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దట్ ఈస్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, ఎప్పుడు మళ్ళీ రాదండి. అయితే
ఏంటది, ఏం కావాలి దానికి, ఆ అవకాశం వచ్చింది అంటే ఇప్పుడు ఇటు నుంచి ఇటు రావాలి అంటే మనకి ఏం కావాలి అంటే ఫ్రెండ్స్, మనకు ఒక వెహికల్ కావాలి, ఒక ఆపర్చునిటీ కావాలి. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా మనం 95% నుంచి 5% లోకి రావడానికి మనకు ఒక ఆపర్చునిటీ కావాలి. ఎస్, ఈరోజు ఆ ఆపర్చునిటీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం, మీ అందరి ముందు ఉంది అది. అండ్ అలాగే దాన్ని ఎలా నడపాలి, ఆ ఆపర్చునిటీని మనం ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. మనం ఆపర్చునిటీ ఒకటి రాగానే సరిపోదు, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అండ్ ఎందుకు చేయాలి, దిస్ ఆల్సో మనం క్లియర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన వై అనేది క్లియర్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఈ విధంగా మనకు ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకొని దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే క్రియేట్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఒకటే ఇన్కమ్ మీద డిపెండ్ అయితే మనకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తా ఉన్నాను, మీరు ఒక్కరే పని చేస్తా ఉన్నారు, మీకు 100 రూపాయలు వస్తున్నాయి. ఒకటే పని చేస్తా ఉన్నారు మీరు, మీకు 100 రూపీస్ వస్తున్నాయి. బట్ ఇక్కడ టీమ్ వర్క్, ఇక్కడ 100 మెంబర్స్ నుంచి ఒక్కొక్క రూపాయి వస్తుంది, ఇక్కడ కూడా మీకు 100 రూపీస్ వస్తుంది. అంటే వచ్చే అమౌంట్ సేమ్, బట్ ఇక్కడ సింగిల్ సోర్స్ నుంచి మీకు 100 రూపీస్ వస్తుంది, ఇక్కడ 100 సోర్సెస్ నుంచి కలిపి 100 రూపీస్ వస్తుంది. ఇన్ సమ్ ఇన్స్టెన్స్ ఏదైనా జరిగింది, ఒక 50% మనకు స్టాప్ అయిపోయింది అంటే ఫ్రెండ్స్ ఇంకొక 50% అన్న ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మనకి ఏదైతే మనం ఇండివిజువల్ గా ఎఫర్ట్ ఉందో అక్కడ ఒక్క పర్సన్ ఆగితే 100% అక్కడ వచ్చే అవకాశం లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈరోజు మనం ట్రెడిషనల్ మార్కెట్ చూస్తా ఉన్నాం. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో అంటే ప్రస్తుతం మనం కొనుగోలు చేసేటువంటి వ్యవస్థ సిస్టమ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. దాంట్లో మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే ఉందో 30% కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్తుంది. అండ్ అలాగే 2% ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఏజెన్సీస్ తీసుకుంటా ఉన్నాయి. అండ్ 5% వచ్చేసి స్టాకిస్ట్. అండ్ అలాగే 8% హోల్సేలర్ అండ్ 15% రీటైలర్ తీసుకొని తర్వాత కన్జ్యూమర్ కి వెళ్తా ఉంది ప్రొడక్ట్. వీటితో పాటు ఇంకొక 40% అనేది మనకు ఇంటర్నెట్, టెలివిజన్, తర్వాత రేడియో, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అంటే అడ్వర్టైజ్మెంట్. సో ఈ మొత్తం వేరేసి 100 రూపాయలలో మనం ప్రొడక్ట్ కస్టమర్ పర్చేజ్ చేస్తా ఉన్నాడు. 100 రూపాయల్లో 30% మీన్స్ 30 రూపీస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరర్, 2 రూపీస్ ఫర్ ద ఏజెన్సీ, 5 రూపీస్ ఫర్ ద స్టాకిస్ట్, 8 రూపీస్ హోల్సేలర్, 15 రూపీస్ రీటైలర్, 40 రూపాయలు మీడియా. మొత్తము 100 రూపాయలు ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఆ 100 రూపాయలు కస్టమర్ పే చేసి తీసుకుంటా ఉన్నాడు. అయితే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం పెట్టినటువంటి 70% ఏదైతే ఉందో ఆ 70% ని మనం సేవ్ చేయగలుగుతున్నాం. ఎస్, దట్ ఈస్ ద ఆపర్చునిటీ. 70% సేవ్ చేయగలుగుతున్నాం. ఆ 70% ని మనం ఎలా తీసుకుంటున్నాం ఏంటి అనేదే ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఫ్రెండ్స్. ఎస్, 70% సోర్స్ ని మనం ఎలా తీసుకుంటాం అనే దాన్నే ఈరోజు మనం డిస్కషన్ క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, బట్ వాట్ ఈస్ ద ఆపర్చునిటీ? ఏంటి ఆపర్చునిటీ? చాలా మంది ఈ 70% ఏంటి, ఆపర్చునిటీ ఏంటి అంటున్నారు. సో వెల్కమ్ టు అటామీ. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అటామీ. సో అదే మన ముందున్నటువంటి బిగ్ వెహికల్, బిగ్ ఆపర్చునిటీ. సో ఏంటి ఆపర్చునిటీ అంటే దీని గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ ఈ 4 P's గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలి. ప్రొఫైల్, ప్లాన్, ప్రొడక్ట్ అండ్ పే అవుట్. ఈ 4 P's ఎప్పుడైతే మనకు క్లియర్ గా క్లారిటీగా తెలుసుకుంటామో అప్పుడు మనం బోల్డ్ గా స్టెప్ ముందుకేయచ్చు. సో అయితే ఫస్ట్ P ప్రొఫైల్ తెలుసుకునే ముందు అసలు ఈ కంపెనీ ఫౌండర్ ఎవరు, ఈ కంపెనీని ఎవరు స్థాపించారు అనే దాని గురించి ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, కంపెనీ ప్రొఫైల్ ఆఫ్ ద చైర్మన్ ఆయన వచ్చేసి మిస్టర్ హెంగిల్ పార్క్ అండి, కంపెనీ CEO. సో 1992లో అతను నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాడు ఆస్ట్రేలియాలో. విత్ ఇన్ 3 years 95లో టాప్ నెట్వర్క్ మార్కెటింగ్ పొజిషన్ లోకి రీచ్ అయ్యాడు. 1999లో రిసీవ్డ్ అవార్డ్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో 1999లో అతను ప్రెసిడెంట్ ఆఫ్ ద నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ క్లబ్, కంప్లీట్ గా ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ క్లబ్ కి ప్రెసిడెంట్ అయ్యాడు. అండ్ 2000లో ఆయన ఒక ఐఆమ్ కొరియా అని చెప్పేసి ఒక కంపెనీ స్థాపించాడు. తర్వాత 2009లో చైర్మన్, CEO అటామీగా ఆయన అవతరించాడు. సో 2013లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కొరియా సొసైటీ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్ న్యూట్రిషన్, అంటే కంప్లీట్ కొరియాలో ఉన్నటువంటి ఫుడ్ అండ్ సైన్స్ న్యూట్రిషన్ కి వైస్ ప్రెసిడెంట్ కూడా నియమితులయ్యారు. సో ఆయన బిలీవ్ చేసేది ఒకటే, టు క్రియేట్ ఏ
కన్స్యూమర్ సక్సెస్ ప్లాట్ఫామ్ విచ్ ఎవ్రీబడి కెన్ సక్సెస్. ఓకే, ఇక్కడ కన్స్యూమర్ సక్సెస్ అయితే ఎవరైనా సక్సెస్ కావచ్చు అనేది ఆయన బిలీవ్ చేసేటువంటిది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఫార్చ్యూన్, ఫోర్బ్స్ లాంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్, డొనాల్డ్ ట్రంప్, జాక్ మా అంటే బిగ్ టాప్ సెలబ్రిటీస్ ఉన్న అంటే అది పబ్లిష్ చేసేటువంటి మ్యాగజైన్ లో ఫ్రంట్ పేజీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోకస్ చేయబడేటువంటి వ్యక్తి మిస్టర్ హెంగిల్ పార్క్. అండ్ అలాగే సో కంపెనీ ప్రొఫైల్ మనం ఇప్పుడు చూద్దాం. ఏంటి అటామీ అంటే ఫ్రెండ్స్, అటామీ అనేది రెండు బిగ్ గెయిన్స్ యొక్క జాయింట్ వెంచర్. అందులో ఒకటి కేరీ, కొరియన్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఏంటి కేరీ అంటే 1959 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ప్రపంచంలో నాసా తర్వాత నెంబర్ 2 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. 4000 మంది సైంటిస్టులు వర్క్ చేస్తా ఉన్నారు, 1500 మంది పిహెచ్డీస్ ఉన్నారు, 20,000 పేటెంటెడ్ ఫార్ములాస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే 140+ పేటెంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 11 స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబొరేటరీస్ వీళ్ళు కలిగి ఉన్నారు. సో హెల్త్ సప్లిమెంట్స్, ఫుడ్, కామన్ పీపుల్ అంటే ఆస్ట్రోనాట్స్, కామన్ పీపుల్ టు ఆస్ట్రోనాట్స్ అంటే ఒక కామన్ వ్యక్తి నుంచి ఆస్ట్రోనాట్స్ వరకు వీళ్ళు ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ప్రపంచంలో 3 కంట్రీస్ ఆస్ట్రోనాట్స్ కి ఫుడ్ ప్రిపేర్ చేస్తా ఉన్నాయి. దాంట్లో అమెరికా, రష్యా అండ్ కొరియాలో కేరీని చేస్తుంది. అండ్ అలాగే ఇన్వెంటెడ్ హీమోహిమ్ ఆఫ్టర్ ద లాంగ్ రీసెర్చ్. వీళ్ళు ఒక ప్రొడక్ట్ ని ఇన్వెంట్ చేశారండి. ఒక 8 years రీసెర్చ్ చేసి అప్రాక్సిమేట్లీ ఒక $5 million దానికి స్పెండ్ చేసి దాన్ని రీసెర్చ్ చేశారు. సో హీమోహిమ్ అనేది ఇట్స్ మిరాక్యులస్ ప్రొడక్ట్ అండ్ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ అటామిక్ కంపెనీలో. అదేంటి అనేది మనం ఫర్దర్ గా చూద్దాం. సో హీమోహిమ్ 90+ కంట్రీస్ కి మనం ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది కంపెనీ. సో ఫస్ట్ ఇన్స్టిట్యూట్ టు ఇన్వెంటెడ్ ఇంజెక్షన్ ఫర్ లివర్ క్యాన్సర్. సో కేరీ అనేది లివర్ క్యాన్సర్ కి మొట్టమొదటిసారి ఇంజెక్షన్ కనుగొన్నటువంటి ఇన్స్టిట్యూట్. సో దరిదాపు కొరియాలో 40% ఎలక్ట్రిసిటీ కేరీ ద్వారానే సప్లై అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, 1 second అండి, 1 second. Yeah friends, so supplies 40% electricity in South Korea. South Korea లో మనకు 40% ఎలక్ట్రిసిటీని సప్లై చేసేటువంటి ఆర్గనైజేషన్ కేరీ. అండ్ అలాగే సో ఇంకొక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది కోల్మార్. సో ఫ్రెండ్స్, ఇది కోల్మార్ అనేది 100-year-old కంపెనీ, ఎస్టాబ్లిష్ ఇన్ 1921, వరల్డ్ నెంబర్ 1 కాస్మెటిక్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ 14 స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబొరేటరీస్ అంటే 14 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కలిగి ఉంది. 240 పేటెంటెడ్ ప్రొడక్ట్స్ కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యేటువంటి కాస్మోస్యూటికల్స్, ప్రీమియం కాస్మోస్యూటికల్స్ లో 30% ఒక కోల్మారే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ వర్క్ ఆన్ OEM, ODM ఫ్రెండ్స్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో వరల్డ్స్ టాప్ 500+ బ్రాండ్స్ ఆర్ కస్టమర్స్ ఫర్ ద కోల్మార్. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి కోల్మార్ ప్రొడక్ట్ సప్లై చేస్తా ఉంది. సో అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ఎ కార్పొరేషన్. అంటే ఇంతవరకు ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా ప్రైవేట్ కంపెనీస్, బట్ ఒక అటామీ మాత్రం సౌత్ కొరియా గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి కంపెనీ. 2006లో సౌత్ కొరియాలో స్టార్ట్ అయింది. 2006 నుంచి 9 వరకు ఓన్లీ సౌత్ కొరియాలో వర్క్ చేశారు. 2010లో ఎక్స్పాండెడ్ ఇట్స్ బిజినెస్ టు USA, కెనడా, జపాన్. అలాగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు పైగా విస్తరించారు. అచీవ్డ్ నెంబర్ 1 ర్యాంక్ ఇన్ జపాన్ 2019 సారీ. సో అంటే జపాన్ లాంటి వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీలో, అంటే నెంబర్ 1 టెక్నాలజీ ఉన్నటువంటి కంట్రీలో ఆ జపాన్ లో ఉన్నటువంటి కంపెనీస్ ని కాదని నెంబర్ 1 ప్లేస్ కి రీచ్ అయిందంటే కంపెనీ స్ట్రాటజీస్ ఏంటన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ వర్కింగ్ ఇన్ 15 కంట్రీస్ ఫ్రెండ్స్, వర్క్స్ ఆన్ GSGF మెథడ్, గ్లోబల్ సోర్స్ అండ్ గ్లోబల్ సేల్స్. అంటే అటామీ గ్లోబల్లీ సోర్స్ చేస్తుంది, గ్లోబల్లీ సేల్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏ ఒక్క దేశానియో కాకుండా అటామీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి దేశంలోకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇక్కడ అటామీ తీసుకుంటుంది, వాటిని మిగతా దేశాలకు అన్నిటికీ పంపిస్తుంది. దాంతో ఏంటంటే వన్స్ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఇండియాలో ఉన్నటువంటి చాలా లోకల్ బెస్ట్ ప్రొడక్ట్స్ ని అటామీ హైర్ చేసుకుంటుంది. ఇక్కడ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అండ్ అదర్ కంట్రీస్ లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.
సో ఫ్రెండ్స్ ఇది ఇండియాలో 22/2/2019 లాస్ట్ ఇయర్ February 22 ఆల్రెడీ ఇండియాలో రిజిస్టర్ అయింది ఫ్రెండ్స్. సో స్టార్టెడ్ ఇన్ ఇండియా విత్ ఎ గ్యారంటీ మనీ విత్ వర్త్ 10.5 crore 10.5 కోట్ల రూపాయలు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర గ్యారంటీ మనీగా డిపాజిట్ చేసింది. మనకి ఇక్కడ కాంపిటీషన్ ఏంటి అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ తో అటామిక్ కాంపీట్ చేస్తుంది. నో అదర్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్. దరిదాపు 3 లక్షల మంది మిలియనీర్స్, మల్టీ బిలియనీర్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్, అంటే లాస్ట్ 9 years లో క్రియేట్ చేసినటువంటి కంపెనీ అటామీ. సో ఫ్రెండ్స్, విజన్ టు బ్రింగ్ 1 lakh ప్రొడక్ట్స్ ఇన్ అటామీ మాల్. కంపెనీ మెయిన్ ఏమంటే నెక్స్ట్ 2022 నుంచి 25 వరకు 1 lakh డిజైరబుల్ ప్రొడక్ట్స్ ఈ ప్లాట్ఫామ్ లోకి తీసుకురావాలి. అలాగే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మనం చూసినట్లయితే టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో నెంబర్ 11th ర్యాంక్ లో ఉన్నటువంటి కంపెనీ అటామీ. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. లాస్ట్ 9 years ఫేజ్ మనం చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ 2-digit గ్రోత్ అండి. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఒక కంపెనీ 2-digit గ్రోత్ మనకు ఆల్ ఓవర్ వరల్డ్ షో చేస్తా ఉందంటే మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి, అంటే మన ఫ్యూచర్ సెక్యూర్ ఉంది అని చెప్పేసి మనం భావించవచ్చు. సో అలాగే ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, అంటే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర 10.5 crore రిజిస్టర్ చేసినటువంటిది. మీరు ఇండివిజువల్ కూడా చెక్ చేయొచ్చు. ఈవెన్ ఇండియాలో పనిచేసే 20-25 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న కంపెనీస్ కూడా 2 కోట్లు దాటి ఆథరైజ్డ్ క్యాపిటల్ పెట్టలేదు ఫ్రెండ్స్. బట్ కంపెనీ స్టార్ట్ కాకముందే 1 year బ్యాక్ 10.5 కోట్లు పెట్టింది. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక 14.5 crore ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఏంటి గొప్పతనం అంటే ఎందుకు చేయాలి అటామీ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఫస్ట్ థింగ్, గెట్ హోల్సేల్ ప్రైస్, అంటే మనం తీసుకునే ప్రతి ప్రొడక్ట్ కూడా మనం హోల్సేల్ ప్రైస్ తీసుకోవచ్చు. ఎటువంటి మినిమం ఆర్డర్ లిమిటేషన్స్ లేవు. మీరు ఇంతే కొనాలి, ఇంతే కండిషన్ చెప్పేసి లేదు. అండ్ నో మంత్లీ యాన్యువల్ ఫీ. ఇక్కడ ఎటువంటి మంత్లీ ఫీ కానీ యాన్యువల్ ఫీ కానీ లేదు. అండ్ ఎటువంటి ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు దీంట్లో జాయిన్ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ కొంటేనే జాయిన్ అవుతారన్న కండిషన్ లేదు. నో ఆటోషిప్, ఆటోమేటిక్ రీఆర్డరింగ్. అంటే చాలా కంపెనీస్ లో ఏంటి అంటే మీకు ఎంతైతే ఇన్కమ్ వస్తుందో దాంట్లో ఒక 10% తీసి పక్కకు పెట్టేసి మీకు అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళు దాన్ని రీఆర్డర్ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్ గా. బట్ ఇక్కడ అలాంటిది లేదు. అండ్ నో సెల్ ప్రొడక్ట్స్, ఇట్స్ ఆప్షనల్. అంటే మనకు కావాలి అనుకుంటే మనం ప్రొడక్ట్ సెల్ చేయొచ్చు, లేకుంటే మనం వాడుకుంటే చాలు. 1 membership ID వ్యాలిడ్ అక్రాస్ ద వరల్డ్. ఇక్కడ మనకు ఒక ఐడి ఏదైతే వస్తుందో అది ప్రపంచ వ్యాప్తంగా మనకు అప్లికేబుల్ అవుతుంది. సో అయితే హోల్మార్క్ గ్లోబల్ క్లయింట్స్ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఆంబే, హెర్బల్ లైఫ్, ఫర్ ఎవర్, తర్వాత 4 Life, ఇవన్నీ ఇంటర్నేషనల్ కంపెనీస్. ఆల్రెడీ నెట్వర్క్ లో టాప్ 10 లో ఉన్నటువంటి కంపెనీస్ కూడా హోల్మార్క్ యొక్క కస్టమర్సే. అండ్ అలాగే నాట్ ఓన్లీ నెట్వర్క్ కంపెనీస్ అండి, జాన్సన్ జాన్సన్, లోరియల్, పాయింట్స్, లాక్మీ, ఇట్లా చాలా ట్రెడిషనల్ బేస్డ్ కంపెనీస్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్ మనం సప్లై చేస్తా ఉన్నాము. సో ఇవన్నీ R&D సెంటర్స్. ఈచ్ అండ్ ఇండివిజువల్ సెగ్మెంట్ కి ఒక R&D సెంటర్ కలిగి ఉన్నటువంటి కంపెనీ అండి. సో అంటే ఎంత స్ట్రాంగ్ ఉంది కంపెనీ అనేది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ డిఫరెంట్ కంట్రీస్ లో. వన్స్ ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత ఇండియాలో కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాబోతుంది. అండ్ ఫ్రెండ్స్, నౌ ఇట్స్ అ ప్రోడక్ట్. కంప్లీట్ ప్రొఫైల్ గురించి చూసాం, CEO కంపెనీ ప్రొఫైల్ గురించి చూసాం. ఇప్పుడు సెకండ్ P ఏదైతే ఉందో దట్ ఈస్ ద ప్రొడక్ట్స్. ఏంటి ప్రొడక్ట్స్? కంపెనీ ఒకటే ఒక ఫిలాసఫీ మీద వర్క్ చేస్తుందండి, అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. ఈరోజు ఒక కామన్ మ్యాన్ కి ఏం కావాలి అంటే ఒక క్వాలిటీ ప్రొడక్ట్ రావాలి, అది కూడా మార్కెట్ ప్రైస్ కి రావాలి. క్వాలిటీ ప్రొడక్ట్ కదా అని చెప్పేసి దాన్ని చాలా ప్రీమియం కాస్ట్ పెట్టినా సరే అది మనకు అందంత దూరంలో ఉందని చెప్పేసి చాలా తక్కువ మంది మాత్రమే దానికి వచ్చే అవకాశం ఉంది. చాలా కంపెనీస్ లో ఈరోజు మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, నో డౌట్. నెట్వర్కింగ్ ఇండస్ట్రీ అంటే మాక్సిమం ప్రొడక్ట్ బాగుంటుందండి, టాప్ కంపెనీస్ నేను చెప్పేది. బట్ ప్రైస్ అనేది మనకు అందుకునే విధంగా ఉండాలి. చాలా కంపెనీస్ లో ఏంటంటే ప్రైస్ మార్కెట్ కి చాలా హై వేరియన్స్ ఉంటుంది. దాంతో బిగినింగ్ పీరియడ్ జస్ట్ వస్తా ఉన్నారు, తర్వాత ప్రైస్ తో కంపారిజన్ లేక మళ్ళీ ఆల్టర్నేట్ వచ్చిన వరకే మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నారు. బట్ అటామీ ఏదైతే మెయిన్ డ్రాబ్యాక్ ఉందో దాన్ని ఓవర్కమ్ చేస్తూ హై క్వాలిటీ ప్రొడక్ట్ ని మార్కెట్ ప్రైస్ కి తీసుకొచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ అటామీ. సో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో అంటే ఫ్రెండ్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, స్కిన్ కేర్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, హోమ్ కేర్ ఉన్నాయి, అలాగే మనకు కాస్మెటిక్స్, తర్వాత ఫుడ్ అండ్ బెవరేజెస్, సీజనింగ్ ప్రొడక్ట్స్, కిచెన్, తర్వాత ఫీమేల్, మేల్, తర్వాత అటామీ మేల్ గార్మెంట్స్, ఇట్లా మనకు ఫ్యాషన్ యాక్సెసరీస్. అండ్ అలాగే నాట్ ఓన్లీ అటామీ అండి, సామ్సంగ్, అటామీ, తర్వాత LG, ఇక్కడ మీరు చూసినటువంటి డిఫరెంట్ కంపెనీస్, ఛానల్, ఇవన్నీ కంపెనీస్ కూడా మనతో అసోసియేట్ అయి ఆన్లైన్ మాల్లో రాబోతున్నటువంటి కంపెనీస్. ఆల్రెడీ వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అటామీ ఎజామాల్. అటామీ అనేది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే కాదండి, ఇది డైరెక్ట్ సెల్లింగ్ విత్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్. ఇంతవరకు మీరు చూస్తున్నటువంటి కంపెనీస్ మొత్తం ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్, వాళ్ళకి ఎటువంటి కనెక్షన్ లేదు ఈ-కామర్స్ తో. బట్
అటామీ ఎందుకు నేను ఇంతకుముందు అమెజాన్ ఫ్లిప్కార్ట్ తో కాంపిటీషన్ అంటే మనం ఒక డైరెక్ట్ సెల్లింగ్ బేస్ తోటి ఒక ఈ కామర్స్ పోర్టల్ ని క్రియేట్ చేస్తున్నాం. ఈ రోజు మన స్ట్రెంత్ ఎంతో తెలుసా అండి? 1 కోటి మంది అక్షరాల 10 మిలియన్ పీపుల్ ఇస్ ద అటామీ రిజిస్టర్డ్ మెంబర్స్ యాజ్ ఆఫ్ టుడే. సో జస్ట్ 15 కంట్రీస్ లో వర్క్ చేస్తుంది. ఇంకా అతిపెద్ద దేశాలైనటువంటి చైనా ఇండియాలో ఈ సంవత్సరమే లాంచ్ చేసింది. చైనాలో లాస్ట్ మంత్ లాంచ్ చేసింది, ఇండియాలో నవంబర్ లో లాంచ్ చేయబోతుంది. అంటే ఇప్పటికే 1 కోటి మంది ఉన్నారంటే వన్స్ ఈ 2 కంట్రీస్ ఫుల్ ఫ్లెజ్డ్ గా 1 ఇయర్ వర్క్ చేస్తే ఆ ఫిగర్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచించవచ్చు. ఇక్కడ అజామాల్ అనేది ఇట్స్ లైక్ ఏ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ 30,000 హై డిజైరబుల్ ప్రొడక్ట్స్ దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఎల్జీ, సామ్సంగ్. అంటే కంపెనీ టార్గెట్ ఏంటి అంటే బై 2022 టు 25 వరకు 1 లక్ష ప్రొడక్ట్స్ ఈ ప్లాట్ఫామ్ లో తీసుకురావడమే కంపెనీ మెయిన్ ఇంటెన్షన్. సో ఆ రోజున ఈ రోజు మనం ఏదైతే వర్క్ చేస్తా ఉన్నామో ఎవరికి ఏ ప్రొడక్ట్ కావాలంటే వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. సో ప్రొడక్ట్ సంబంధించినటువంటి టెస్టిమోనీస్ కూడా మనం ఇక్కడ కొన్ని చూపిస్తున్నాం ఫ్రెండ్స్. అంటే వైట్ మేనేజ్మెంట్ కి సంబంధించి అంటే హెల్త్ కేర్ ఉందని చెప్పాను కదా. తర్వాత అలాగే మన టూత్ పేస్ట్, వరల్డ్ లో ది బెస్ట్ టూత్ పేస్ట్ ఎవరి దగ్గర అవుతుందో అది అటామిస్ టూత్ పేస్ట్ అండి. ఇట్స్ ప్రొపిలిస్ టూత్ పేస్ట్. అంటే హనీ బీస్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ నుంచి తయారు చేశారు. వండర్ఫుల్ టూత్ పేస్ట్. మీరు నెట్ లో సెర్చ్ చేయొచ్చు ప్రొపిలిస్ బేస్డ్ టూత్ పేస్ట్ అని చూస్తే మీకు అర్థమవుతుంది దాని బెనిఫిట్స్ ఏంది అవన్నీ చెప్పేసి. అండ్ అలాగే హెయిర్ కేర్ అంటే అటామీలో ఉన్నటువంటి ఈ షాంపూ కానీ తర్వాత హెయిర్ కేర్ కానీ చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన టెస్టిమోనీస్ కూడా మీరు చూడొచ్చు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. అండ్ ఫ్రెండ్స్ హిమ్ కంపెనీ నేను చెప్పాను కదా 8 ఇయర్స్ రీసెర్చ్ చేసి డెవలప్ చేసినటువంటి ప్రొడక్ట్ ఇది. కొరియన్ గవర్నమెంట్ డెవలప్ చేసినటువంటి ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ తోటి సర్వైవ్ అయినటువంటి పర్సన్ ఆయన లైఫ్ ని లీడ్ చేయడమే కాకుండా కంపెనీలో కూడా స్టార్ మాస్టర్ హోదాలో కొనసాగుతున్నాడు. స్టార్ మాస్టర్ అంటే ఏంటి, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది మీరు తర్వాత ప్లాన్ లో చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మనం ఏం చేయాలి మరి? కంపెనీ ప్రొడక్ట్స్ గురించి చూసాం, ఏం చేయాలి మనం అంటే ఇక్కడ మీ అందరికి ఒకటే క్వశ్చన్. ఇక్కడ ఏంటి అంటే 3 సింపుల్ స్టెప్స్ అండి. ఒకటి పర్చేజ్ చేయాలి, యూజ్ చేయాలి, మనకు నచ్చిందంటే రికమెండ్ చేయాలి. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద సింపుల్ వర్క్ అండి. వేరే అంతకు మించి మీరు ఇంకా ఇక్కడ రాకెట్ సైన్స్ లేదు, మీరు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ రికమెండేషన్. సో ఆ విధంగా మనం చేస్తే మనం సక్సెస్ కావచ్చు, మనం కూడా మంచి లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. బెటర్ లైఫ్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా అవన్నీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మొదటి పి మనం ప్రొఫైల్ చూసాం అండ్ అలాగే ప్రొడక్ట్ చూసాం. నెక్స్ట్ ఏంటి? ప్లాన్. అంటే మనందరం ఎందుకు వచ్చాం ఈరోజు? ఒక అదనపు ఆదాయం కోసం వచ్చాం, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం వచ్చాం. ఆ ప్లాన్ ఏంటనేది నేను క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు అటామీ పేఅవుట్ ఏంటి ప్లాన్ అంటే అటామీ ప్లాన్ మొత్తం మనకు బిజినెస్ అంతా పీవీస్ రూపంలో జరుగుతుంది. పీవీస్ మనకి ఎలా వస్తాయి? 1 రూపాయికి 5 నుంచి 8 పీవీస్ ఇస్తుందండి కంపెనీ. అండ్ అలాగే మనకు బిజినెస్ ఎలా కౌంట్ అవుతుంది, ఎలా పేఅవుట్ ఇస్తుందంటే ఎవ్రీ డే అంటే డైలీ అండ్ ఫోర్ట్ నైట్లీ క్లోజింగ్ ఉంటుంది. డైలీ అంటే ప్రతిరోజు నైట్ అండ్ అలాగే 15 రోజులకు ఒకసారి 2 టైప్స్ క్లోజింగ్స్ ఉంటాయి. అండ్ మనకి ఇన్కమ్ వచ్చేసి డైలీ క్లోజ్ అయ్యేది వీక్లీ వస్తుంది, ఫోర్ట్ నైట్లీ అయ్యేది ఫోర్ట్ నైట్లీ పేఅవుట్ వస్తుంది. అంటే వారానికి ఒకసారి వచ్చాయంటే నెలకు 4 వారాలు, అలాగే 2 15 రోజులకు అంటే 6 సార్లు మనకి ఇక్కడ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. సో అయితే సుమారు ఇక్కడ ఏంటి, మనం ఈ ఇన్కమ్స్ కి ఎలిజిబుల్ కావాలంటే ఇక్కడ మనం చేయవలసిందల్లా ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం కొనుగోలు చేసే మొత్తం ఒక 10,000 పీవీ రీచ్ అయిందంటే మనం ఈ బిజినెస్ లో ఇన్కమ్ కి ఎలిజిబుల్. ఆ 10,000 పీవీ కావాలంటే ఎంతో అమౌంట్ తెలుసుకుందామా ఒకసారి. జస్ట్ 1,500 నుంచి 2,000 రూపాయల వర్త్ ప్రొడక్ట్స్ మీకు నచ్చిన ఏ ప్రొడక్ట్ అయినా పర్చేజ్ చేసుకోండి, మీరు బిజినెస్ కి ఎలిజిబుల్. దాన్ని కూడా మీరు ఒకేసారి కొనాలన్న కండిషన్ కూడా లేదు, ఎందుకంటే నో కండిషన్ అని చెప్పాం మనం. 2-3 సార్లు కొనుక్కోండి. ఎప్పుడు 10,000 పీవీ మీకు రీచ్ అయితే అప్పుడు మీరు ఇన్కమ్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఫ్రెండ్స్ అలాగే కమిషన్ స్ట్రక్చర్, ఈ కమిషన్ ని ఎలా డివైడ్ చేస్తుంది కంపెనీ, రెవెన్యూ షేరింగ్ ఎలా చేస్తుంది అని కూడా మనం చూద్దామండి. ఇప్పుడు ఏదైతే పీవీ కంపెనీస్ వస్తుందో దాంట్లో 30% కంపెనీ తీసుకొని మిగతా 70% మళ్ళీ మనకే రిపీట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పాం కదా మనం, ట్రెడిషనల్ మార్కెట్ లో 70% మనకు మార్కెటింగ్ కాస్ట్ గా వెళ్తుంది. ఇక్కడ 70% ని ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్లకు కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఆ 70% లో కూడా 3 రకాలుగా కంపెనీ డివైడ్ చేస్తుంది. ఒకటి జనరల్ డైలీ మ్యాచింగ్ బోనస్, అది 44% ఇస్తుంది. రెడ్ కలర్ లో ఉన్నటువంటి మొత్తం అండి అది, అంటే బిగ్ పోర్షన్ ఉంది కదా, అది 44% అనేది ఎవ్రీడే కౌంట్ అన్నట్లు అది. అండ్ అలాగే ఎల్లో కలర్ లో ఉన్నటువంటి 20% అనేది అది మాస్టర్షిప్ బోనస్ ఎవ్రీ 15 డేస్ ఒకసారి ఇస్తుంది. అండ్ అలాగే గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి 6% అనేది సెంటర్ కమిషన్, దట్ ఈస్ ఫర్ ఓన్లీ ఎలిజిబుల్ పర్సన్స్. ఇలా ఈ 3% కలిపి మనకు 70% కమిషన్ ని పేఅవుట్ చేస్తుంది కంపెనీ. దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ 70% పీవీని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కంపెనీ. ఇంతవరకు మాక్సిమం ప్రొడక్ట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి కంపెనీస్ ఫ్రెండ్స్
ఓన్లీ 55 is the highest percentage so far. But this is the first company with a high quality products, 70% PVని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి కంపెనీ. అండ్ అలాగే మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇన్కమ్ ఏదైతే మనకు 44% రెడ్ కలర్ ది చూసాం కదా. సో ఈ రెడ్ కలర్ చూసినటువంటి డైలీ మ్యాచింగ్ బోనస్ ఉందో దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదే 44% ఎలా వస్తుంది? ఈ 44% కంపెనీ 8 స్టేజెస్ గా డివైడ్ చేస్తుంది, 8 లెవెల్స్ లో ఇస్తుంది. సో దీంట్లో స్కోప్ ఎంత ఉందో తెలుసా మీకు? ఈ 44% మనం ఎంత సంపాదించవచ్చు అంటే ప్రతిరోజు 1700 నుంచి ₹1,00,000 వరకు తీసుకోవచ్చు అండి, మీ స్థాయిలను బట్టి. అంటే 1700 కావాలి అనుకుంటే 1700 నుంచి తీసుకోవచ్చు, లేదా ₹1,00,000 టార్గెట్ చేసినా మీరు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మొదటి పొజిషన్ ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని సేల్స్ రిప్ అంటాం ఫ్రెండ్స్. దీనికి ఏంటి క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ అంటే మనం 10,000 PV మన పర్సనల్ ఐడి మీద జరిగి ఉండాలి ఈ ఇన్కమ్ రావాలంటే. అంతే. అంటే 1,500 నుంచి ₹2,000 వర్త్ బిజినెస్ జరిగి ఉంటే మీరు ఈ ఇన్కమ్ కి ఎలిజిబుల్. అప్పుడు ఎలా బిజినెస్ ఇన్కమ్ వస్తుందంటే ఫ్రెండ్స్, మీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఇక్కడ మనం టీమ్స్ ఏదైతే డెవలప్ చేస్తా ఉన్నామో ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి టీమ్స్ మొత్తం కలిపి ₹40,000 అప్రాక్సిమేట్లీ లెఫ్ట్ సైడ్, ₹40,000 రైట్ సైడ్. అంటే ఖాళీ ఒక 3 లక్షల PV లెఫ్ట్, 3 లక్షల PV రైట్ అండి. 3 లక్షల PV కావడానికి ఎంతమంది కావాలో తెలుసా మీకు? 20 మంది లెఫ్ట్, 20 మంది రైట్ ఉంటే చాలు. తలా 2,000 పోతే 40,000 అయిపోతాయి కదా. ఇక్కడ 10,000 PV మీలాగే వాళ్ళు కూడా చేసుకున్నా సరే మీకు ఈ ఇన్కమ్ వస్తుంది. డైలీ ₹1,750 వస్తుంది. అలా ప్రతిరోజు మీకు ఇది మ్యాచ్ అయింది అనుకోండి, మీ టీమ్ సైజ్ ఎక్కువండి, ప్రతిరోజు 1,750 వస్తుంది. నెలలో మీకు 30 డేస్ అంటే సుమారు ₹50,000 మీరు పర్ మంత్ తీసుకోవచ్చు ఫస్ట్ లెవెల్లోనే. అండ్ అలాగే సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ దాన్ని ఏజెంట్ అంటున్నాం. ఇక్కడ ఏంటి అంటే డిఫరెన్స్, మన పర్సనల్ PVని మనం ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంతకు ముందు మనం 10,000 PVలో ఉన్నాం, ఇప్పుడు 3 lakh PV మనం పర్చేజ్ చేసే ప్రతిదీ అక్యుములేట్ అవుతుంది. ఇక్కడ ఇంతకు ముందు 10,000 ప్లస్ 2,90,000 మొత్తం కలిపితే 3 లక్షలు. అంటే దానికి నో టైం లిమిట్, నో కండిషన్ అండి. ఎప్పుడైతే మనం 3 లక్షల PV మన పర్సనల్ చేసుకుంటామో ఇక్కడ పర్ డే మనకు 5,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక వండర్ ఏంటి అంటే ఇంతకు ముందు చెప్పిన మొదటి పొజిషన్ కి ఈ పొజిషన్ కి బిజినెస్ సేమ్ అండి, బట్ ఇన్కమ్ లో 3 times డిఫరెన్స్ ఉంది. అక్కడ 1,700, ఇక్కడ 5,000. ఏంటి తేడా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఖాళీ మనం మన పర్సనల్ PVని అప్డేట్ చేసుకోవడం వల్ల మనం 1,700 బదులు సేమ్ బిజినెస్ కి ₹5,000 తీసుకుంటున్నాం. అండ్ థర్డ్ పొజిషన్ స్పెషల్ ఏజెంట్. ఇక్కడ మనం మన పర్సనల్ PVని 7 లక్షల PV చేసుకోవాలి. ఇదంతా అక్యుములేషన్. మనం కొన్న ఇల్లాక 3 లక్షలు అది కూడా యాడ్ అవుతా ఉంటుంది. అంటే ఇంకొక 4 లక్షలు అదనంగా చేస్తే మనం 7 లక్షల PVలో ఉంటాం. ఇక్కడ మనం పర్ డే 10,000 PV, ₹10,000 పర్ డే ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంతమంది కావాలో తెలుసా మీకు? ఖాళీ ఒక 50 మంది లెఫ్ట్, 50 మంది రైట్ ఉంటే చాలు. ₹90,000 వర్త్ బిజినెస్ అయితే ఫ్రెండ్స్ మీకు ఆ రోజుకి ₹10,000 ఇన్కమ్ వస్తుంది. అంటే అటు 90,000 ఇటు 90,000 అయితే మన టీమ్ సైజ్ ని బట్టి మనకు డైలీ అయితే ఎవ్రీడే 10,000 అంటే 3 lakhs వరకు మంత్లీ తీసుకోవచ్చు. అండ్ ఫోర్త్ లెవెల్ అండి డీలర్. దీనికి మన పర్సనల్ PV అనేది 15 లక్షల PV ఉండాలి. సో ఇక్కడ మనం డైలీ ₹20,000 తీసుకోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 15 లక్షలు, రైట్ సైడ్ 15 లక్షలు మ్యాచ్ అంటే ఒక ₹2 లక్షల ఇండియన్ రూపీస్ లో బిజినెస్ మ్యాచ్ అయితే చాలు. దానికి మనకి ఎంతమంది కావాలో తెలుసా? ఓన్లీ ఒక 100 మంది లెఫ్ట్, 100 మంది రైట్ ఉంటే మనం డైలీ ఇన్కమ్ స్లాబ్ లోకి ₹20,000 తీసుకోవచ్చు. మీరు అలాగే తీసుకోవాలనుకుంటే మీరు ఆ టీమ్ ని ఇంకా మల్టిప్లై చేసుకుంటే మీకు ఎవ్రీడే ఆ ఇన్కమ్ వస్తుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, దిస్ ఇస్ 5th లెవెల్ అండి. ఇక్కడ మనం 24 లక్షల PVకి అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. ఇదంతా ఏంటంటే స్టెప్ బై స్టెప్ పెంచుకుంటున్నాం మన టీమ్ ని బట్టి. సో ఇక్కడ మనం పర్ డే ₹30,000 మనకి ఇక్కడ పర్ డే ఇన్కమ్ స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ₹30,000 అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 24 lakh PV, రైట్ సైడ్ 24 lakh PV. అంటే జస్ట్ ₹3,20,000 బిజినెస్ లెఫ్ట్, ₹3,20,000 బిజినెస్ రైట్ మనకు మ్యాచ్ అయితే ఎంతమంది కావాలి? ఖాళీ 160 మంది. ఎవరి 2,000 వాళ్ళు కొనుక్కుంటే చాలు. ఇక్కడ లక్షలలో అందరు కలిపితే లక్షలు అవుతున్నాయి. సో అన్లిమిటెడ్ డెప్త్ నుంచి ఖాళీ 160 మంది లెఫ్ట్, 160 మంది రైట్ యాక్టివ్ మెంబర్స్ ఉంటే మీరు డైలీ ₹30,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. నెలకు 9 లక్షలు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ తర్వాత 6th లెవెల్. ఇక్కడ యు అని చెప్పేసి మీకు 00 PV అన్నాను. అంటే 24 లక్షల PV తర్వాత మీరు జీవితంలో ఇక కొనాల్సిన అవసరం లేదు, మీకు అవసరం ఉంటే తప్ప. దట్ ఈస్ ద బ్యూటీ అండి కంపెనీలో. మీరు ఆ 24 లక్షల PVని మొదటి రోజే కొనుక్కోవచ్చు, లేదా మీరు ఒక 10 సంవత్సరాల పీరియడ్ లో మీకు అవసరం అనేది కొనుక్కుంటూ రీచ్ కావచ్చు. మీ ఇష్టం అది. మీ టీమ్ సైజ్ ని బట్టి, మీ ఇన్కమ్ ని బట్టి మీరు మీ లెవెల్ ని పెంచుకోవచ్చు. ఒకేసారి హైరాణ పడి 24 లక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు అవసరం ఉన్నప్పుడే కొనుక్కోవచ్చు.
అయితే ఈ 6th లెవెల్ ఏంటి అంటే డైలీ ఇన్కమ్ అనేది మనకు 50,000 రూపాయలు వస్తుంది. ఎంత మ్యాచ్ కావాలి ఫ్రెండ్స్? సుమారుగా 60 లక్షల పీవీ అంటే 8 లక్షల రూపాయలు లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే మనకు 50,000 రూపాయలు పర్ డే వస్తుందండి. దానికి కావాల్సిన టీమ్ సైజ్ జస్ట్ 400 మెంబర్స్ లెఫ్ట్, 400 మెంబర్స్ రైట్ సైడ్ ఉంటే చాలు. వాళ్ళ 1,000-1,500 రూపాయలు కొనుక్కున్నా వాళ్ళు ఇంకెక్కువ కొంటే ఇంకా ఎక్కువ వస్తుంది. జస్ట్ నేను బేస్ అమౌంట్ తీసుకుని ఇది క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. అండ్ అలాగే ఫ్రెండ్స్ 7th పొజిషన్ అండి. ఇక్కడ కూడా మనము ఇంకెటువంటి పీవీ లేదా, ఆల్రెడీ మనం టాప్ పొజిషన్ రీచ్ అయ్యాం. ఇక్కడ పర్ డే మనకు 80,000 ఇస్తుంది. ఇక్కడ కావాల్సిన పీవీ ఎంత అంటే 2 crore పీవీ లెఫ్ట్, 2 crore పీవీ రైట్ అంటే 26 లక్షల రూపాయలు లెఫ్ట్ సైడ్, 26 లక్షలు రైట్ మ్యాచ్ అయితే అంటే జస్ట్ 1,300 మంది లెఫ్ట్, 1,300 మంది రైట్ సైడ్ మెంబర్స్ ఉంటే మనం పర్ డే 80,000 తీసుకోవచ్చు. నెలకు 24 lakhs తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ లాస్ట్ వన్ అండి. ఇక్కడ దీన్ని కూడా ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటరే. ఇక్కడ కూడా మన పీవీ అవసరం లేదు. ఇక్కడ పర్ డే మనం 1 lakh తీసుకోవచ్చు. ఒక 0 కిందికి వెళ్ళింది 10,000 కాదు ఫ్రెండ్స్, ఇది 1 lakh డైలీ ఇన్కమ్ 1 lakh తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఇది హైయెస్ట్ సీలింగ్ స్లాబ్ ఇన్ ద కంపెనీ అండి. 5 కోట్ల పీవీ లెఫ్ట్, 5 కోట్ల పీవీ రైట్ అంటే 66 లక్షల రూపాయల వర్త్ బిజినెస్ లెఫ్ట్ రైట్ జరిగితే ఖాళీ ఒక 3,300 మంది టీమ్ సైజ్ ఉంటే మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు 1 lakh పర్ డే అంటే రోజు 1 lakh అంటే ఫ్రెండ్స్ మనకు నెలకు 30 లక్షలు. 25 వర్కింగ్ డేస్ మనం ఇక్కడ కౌంట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ 25 lakhs మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. పర్ డే 1 lakh అంటే మనకు 25 lakhs into 12 months అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 3 crores రూపీస్ మనము ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 3 కోట్ల రూపాయలు మనం ఇక్కడ యాజ్ ఏ 44% ఇన్కమ్ లో మనం తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో ఇది 44% ఇన్కమ్ లో ఈ 8 లెవెల్స్ లో మనం తీసుకునేటువంటిది 1700 నుంచి మొదలుకొని మనము 1 lakh పర్ డే వరకు తీసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ఇన్కమ్. అలాగే సెకండ్ ఇన్కమ్ ఏంటి? మాస్టర్షిప్ బోనస్. ఇంతకు ముందు ఏదైతే మనం చూపించామో ఎల్లో కలర్ లో, ఇది సెకండ్ ఇన్కమ్ అండి. ఇది ఎవ్రీ 15 days ఒకసారి ఇస్తుంది కంపెనీ. కంపెనీలో ఉన్నటువంటి అంటే గ్లోబల్ షేర్ నుంచి ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇంతకు ముందు డైలీ మ్యాచింగ్ బోనస్ అనేది ఖాళీ మన టీమ్స్ నుంచి, మనం డెవలప్ చేసిన లెఫ్ట్ టు రైట్ టీమ్స్ నుంచి వస్తుంది. బట్ ఈ మాస్టర్షిప్ బోనస్ అనేది మన పక్కోళ్ళు చేసినా సరే మనం దానికి ఎలిజిబుల్ అయినట్టు వస్తుంది. అది ఒక పూల్ టార్గెట్. అది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వరల్డ్ టర్న్ ఓవర్ నుంచి 20% పీవీని తీసి మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది 15 రోజులకు ఒకసారి. గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి కంపెనీ టర్న్ ఓవర్ మీరు చూడొచ్చు ఇక్కడ కింద $1.3 billion అంటే 10,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఆల్రెడీ జరుగుతుంది. దాంట్లో 20% పీవీని ఖాళీ మాస్టర్షిప్ కమిషన్ గా కంపెనీ ఇస్తుంది. ఇది కూడా మనకు 7 levels లో కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆ 7 level ఏంటి మనం చూద్దాం ఒకసారి. మొదటి లెవెల్ సేల్స్ మాస్టర్. సో అయితే ఇక్కడ సేల్స్ మాస్టర్షిప్ ఇన్కమ్ తీసుకోవడానికి కూడా మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. అంటే డైలీ మ్యాచింగ్ బోనస్ మనం తీసుకోవడానికి 10,000 పీవీ ఉంటే చాలు అనుకున్నాం. బట్ ఇక్కడ మాస్టర్షిప్ కమిషన్ తీసుకోవాలంటే మాత్రం మీరు పర్సనల్ పీవీ 7 లక్షల పీవీ ఖచ్చితంగా చేయాలి. ఆల్రెడీ మీరు అక్కడ రీచ్ అయ్యారంటే ఇక్కడ చాలా, ఇక్కడ అవసరం లేదు. మీకు ఇంతకుముందు చూపించాను కదా నేను, 3rd 4th లెవెల్లో మీరు 7 లక్షల పీవీకి వచ్చేసారంటే అది ఇక్కడ కూడా అప్లికేబులే. సో ఈ 7 లక్షల పీవీ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాస్టర్షిప్ కమిషన్ కి ఎలిజిబుల్. అయితే మీరు 7 లక్షల పీవీ చేసిన తర్వాత ఎలా వస్తుంది మాస్టర్షిప్ కమిషన్? సో సేమ్ గ్రూప్ అండి. ఇక్కడ స్పెషల్ బిజినెస్ అవసరం లేదు. ఇంతకు ముందు బిజినెస్ ని మనం డైలీ మ్యాచింగ్ లో ప్రతిరోజు క్యాలిక్యులేట్ చేసే వాళ్ళం. బట్ ఇక్కడ కంపెనీ మనకి ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ 15 రోజులకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మీకున్నటువంటి టీమ్ సైజు ఏదైతే ఇంతకు ముందు మీరు క్రియేట్ చేసినటువంటి టీం ఉందో ఆ లెఫ్ట్ టీం రైట్ టీం కలిపి 15 రోజులలో జస్ట్ ఒక 25 లక్షల పీవీ లెఫ్ట్, 25 లక్షల పీవీ రైట్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 3.5 లక్షల రూపాయలు లెఫ్ట్, 3.5 లక్షల రూపాయలు రైట్ బిజినెస్ అయితే మీరు మాస్టర్షిప్ కమిషన్ కి ఎలిజిబుల్. ఎంత వస్తుందో తెలుసా మీకు? ఈ 25 లక్షల పీవీ మ్యాచ్ అయినప్పుడు ఈ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఈ మాస్టర్షిప్ కమిషన్ అదనంగా 1,50,000 నుంచి 3 లక్షల వరకు పర్ మంత్ వస్తుంది. అలాగే ఎప్పుడైతే మనం మొదటిసారి దీనికి క్వాలిఫై అవుతాం ఫ్రెండ్స్, అప్పుడు మనకు 20,000 వర్త్ ప్రొడక్ట్స్ కంపెనీ ఫ్రీగా రివార్డ్ ఇస్తుంది ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసి డైమండ్ మాస్టర్. ఈ డైమండ్ మాస్టర్ కావడానికి మనం మన పర్సనల్ పీవీ 15 లక్షలు ఆల్రెడీ మనం అక్కడ చేసి ఉంటే ఇక్కడ అవసరం లేదు. ఇంకా 15 లక్షల పీవీ మనం అంటే జస్ట్ మనం 2 lakhs రూపీస్ వర్త్ ప్రొడక్ట్ మనం మన కంప్లీట్ స్పాన్ లో మనం పర్చేజ్ చేస్తుంటే మనం డైమండ్ మాస్టర్ పొజిషన్ కి ఎలిజిబుల్ అండి. ఇక్కడ ఇంకా బిజినెస్ తో సంబంధం లేదు.
జస్ట్ మీ లెఫ్ట్ టీమ్ లో రైట్ టీమ్ లో ఏ డెప్త్ అయినా ఉండియండి, మీ ఫస్ట్ ఏ ఉండియండి, 100 మంది తర్వాత ఉండియండి, ఒక ఇద్దరు సేల్స్ మాస్టర్స్ అంటే మొదటి ర్యాంక్ వాళ్ళు ఒక ఇద్దరు లెఫ్ట్ సైడ్, ఒక ఇద్దరు రైట్ సైడ్ కనుక మీరు తయారు చేసినట్లయితే మీరు డైమండ్ మాస్టర్ అవుతారు. ఇక్కడ ఖాళీ డైమండ్ మాస్టర్ ఇన్కమ్ 2.5 లక్షల నుంచి 3.5 లక్షల పర్ మంత్ తీసుకోవచ్చు. అగైన్ ఇక్కడ కంపెనీ ఒక రివార్డ్ ఇస్తుంది, 60,000 రూపాయల వర్త్, అంటే ఒక ల్యాప్టాప్ ప్లస్ మళ్ళీ 20,000 రూపాయల వర్త్ ప్రొడక్ట్ ఇస్తుంది. అండ్ షెరోన్ రోజ్ మాస్టర్ ఫ్రెండ్స్ థర్డ్ ర్యాంక్ ఇది. ఇక్కడ మన పర్సనల్ పీవీ అనేది 24 లక్షలు ఉండాలి, అంటే ఇది హైయెస్ట్. ఇంకా ఆల్రెడీ మనం ఇంతకు ముందు అక్కడ చేస్తుంటే అదే ఇక్కడ అప్లికేబుల్. ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ కూడా సేమ్, మన లెఫ్ట్ టీమ్ లో ఇద్దరు డైమండ్ లెఫ్ట్, ఇద్దరు రైట్, అంటే మనం ఒక పెట్టు పైకెక్కాలంటే మనం ఉన్న మెట్టుకి మన కింది వాళ్ళని తీసుకురావాలి అంతే. సో ఆ విధంగా చేస్తే మనం ఇక్కడ షెరోన్ రోజ్ మాస్టర్ అంటున్నాం. ఇక్కడ ఇన్కమ్ 5 లక్షల నుంచి 8 లక్షలు మనకు ఓన్లీ మాస్టర్షిప్ కమిషన్ వస్తుంది. ఇక్కడ రివార్డ్ వచ్చేసి ఫ్రెండ్స్ 1,20,000 రూపాయల క్యాష్ రివార్డ్ వస్తుంది, ఒక ఫారెన్ ట్రిప్ వస్తుంది ఫ్రెండ్స్, 2 టికెట్స్ మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, 3 nights 4 days. అండ్ అలాగే ఫోర్త్ లెవెల్ అండి స్టార్ మాస్టర్. ఇక్కడ ఇంకా పర్సనల్ పీవీ అవసరం లేదు, నో నీడ్ టు అప్గ్రేడ్, ఆల్రెడీ మనం 24 lakh లో ఉన్నాం. సో ఖాళీ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఒక ఇద్దరు షెరోన్ రోజ్ మాస్టర్, రైట్ ఇద్దరు షెరోన్ రోజ్ మాస్టర్ అయితే మనం స్టార్ మాస్టర్ అవుతాం. సో ఈ స్టార్ మాస్టర్ ఇంతకు ముందు క్యాన్సర్ ని జయించినటువంటి వ్యక్తి, ఆయన తీసుకున్న ఇన్కమ్ ఏదో మనం చూద్దాం. ఇప్పుడు యావరేజ్ గా 12 to 18 lakhs పర్ మంత్ యాజ్ అ స్టార్ మాస్టర్ ఇన్కమ్ అండి. నేను పర్సనల్ కూడా కలిసాను ఈ పొజిషన్ వాళ్ళని, వాళ్ళ ఇన్కమ్ చూశాను నేను. అండ్ అలాగే ఈ పొజిషన్ ఎప్పుడైతే మనం అచీవ్ చేస్తామో అప్పుడు కంపెనీ మనకు 6 లక్షల రూపాయల క్యాష్ రివార్డ్ ఇస్తుంది. ఇక్కడ 4 ఫారెన్ ట్రిప్ టికెట్స్ ఇస్తుంది. ఇక్కడ 2 కాదండి, ఫ్యామిలీ మొత్తం మనం వెళ్ళొచ్చు ఫ్యామిలీ ట్రిప్ కి. అండ్ ఫిఫ్త్ పొజిషన్ రాయల్ మాస్టర్ ఫ్రెండ్స్. ఇక్కడ పర్సనల్ పీవీ అవసరం లేదు, లెఫ్ట్ ఇద్దరు స్టార్ మాస్టర్, రైట్ ఇద్దరు స్టార్ మాస్టర్ అయితే చాలు. ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి మనకు 15 నుంచి 25 లక్షలు పర్ మంత్ వస్తుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ రాయల్ మాస్టర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పాను కదా, రోజు 1,00,000 రూపాయలు తీసుకునే స్లాబ్ లో ఈ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటా ఉన్నారు. అండ్ ఇక్కడ రివార్డ్ వచ్చేసి 30 లక్షల రూపాయల క్యాష్ రివార్డ్ వన్ టైం ఇస్తుంది. కార్ రెంటల్ ఇన్కమ్ అంటే ఎవ్రీ మంత్ మనకు కార్ రెంట్ ఫండ్ కూడా 60,000 రూపాయలు ఇస్తుంది. ఫారెన్ ట్రిప్ ఇక్కడ ఫ్రెండ్స్ 4 ఫారెన్ ట్రిప్ టికెట్స్ 10 లక్షల వర్త్ ట్రిప్ ఇస్తుంది, యూరప్ కి ఇస్తుంది. అండ్ అలాగే కంపెనీ ఒక డెబిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది 1,20,000 రూపాయలు పర్ మంత్ మన ఎక్స్పెన్సెస్ కోసం. అండ్ నెక్స్ట్ 6th ర్యాంక్ అండి. ఇక్కడ క్రౌన్ మాస్టర్ అంటాం, దీనికి కూడా పర్సనల్ పీవీ అవసరం లేదు. ఎంత పెద్ద ర్యాంక్స్ అయినా సరే మనం ఇంకా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ. ఇక్కడ నో నీడ్ టు అప్గ్రేడ్, జస్ట్ లెఫ్ట్ ఒక ఇద్దరు రాయల్ మాస్టర్, రైట్ ఒక ఇద్దరు రాయల్ మాస్టర్ అయితే చాలు, మనం క్రౌన్ మాస్టర్ అయిపోతాం. క్రౌన్ మాస్టర్ ఇన్కమ్ 25 లక్షల నుంచి 35 లక్షలు పర్ మంత్. ఇక్కడ రివార్డ్స్ వచ్చేసి మనకు వన్ టైం క్యాష్ రివార్డు 1,80,00,000 నియర్లీ 2 కోట్ల రూపాయల క్యాష్ రివార్డ్ ఇస్తుంది ఎప్పుడు మనం అచీవ్ అయితే అప్పుడు. అండ్ ఇక్కడ కార్ రెంట్ కాదు ఫ్రెండ్స్, కార్ ఫండ్ 45 లక్షలు ఇస్తుంది. ఫారెన్ ట్రిప్ టికెట్ అగైన్ 4 టికెట్స్ ఇస్తుంది. అండ్ డెబిట్ కార్డ్ వచ్చేసి ఇక్కడ 3 లక్షల రూపాయలు ఇస్తుంది నెలకి ఖర్చుల కోసం. అండ్ లాస్ట్ వన్ అండి డ్రీమ్ ర్యాంక్ ఇంపీరియల్ మాస్టర్. దీనికి కూడా పర్సనల్ పీవీ అవసరం లేదు, ఇంకా ఓన్లీ లెఫ్ట్ ఒక ఇద్దరు క్రౌన్, రైట్ ఒక ఇద్దరు క్రౌన్ అయితే చాలు. ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి మనకు 50 lakhs to 75 lakhs పర్ మంత్ ఓన్లీ మాస్టర్షిప్ కమిషన్. అండ్ డైలీ మ్యాచింగ్ ఒక 25 lakhs, అంటే 1 కోటి రూపాయలు మనకి ఇక్కడ పర్ మంత్ ఇన్కమ్ పొటెన్షియల్ ఉంది. ఇక్కడ వన్ టైం రివార్డ్ వచ్చేసి 6 కోట్ల రూపాయల క్యాష్ రివార్డ్ ఇస్తుంది. అండ్ అగైన్ మళ్ళీ కార్ ఫండ్ ఒక 55 లక్షల కార్ ఫండ్ ఇస్తుంది. 4 ఫారెన్ ట్రిప్ టికెట్స్ ఎవ్రీ 6 months ఒకసారి ఇస్తూనే ఉంటుంది. ఓన్ గా ఒక ఆఫీస్ కి నెలకు 1,50,000 ఇస్తుంది. డ్రైవర్ ని కూడా ఇస్తుంది, మనకు 50,000 రూపాయల శాలరీ ఇచ్చేసి. ఒక పిఏని ఇస్తుంది 50,000 రూపాయలు. ఎవ్రీ మంత్ 6 lakhs మనకు డెబిట్ కార్డ్ ఇస్తుంది కంపెనీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పిక్చర్ లో చూడొచ్చు, కంపెనీలో ఈ లాస్ట్ పొజిషన్ ఏదైతే ఇంపీరియల్ మాస్టర్ ఉందో కంపెనీలో ఇప్పటి వరకు లాస్ట్ 9 years నుంచి 10 members అయ్యారు. దాంట్లో 5 members లేడీసే. అక్కడ ఉన్నటువంటి ఆ బాక్స్ ఏదైతే ఉందో అది లిక్విడ్ క్యాష్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఒక లగ్జరీ కార్ విత్ చాపర్ అండ్ పర్సనల్ ఆఫీస్, ఇవన్నీ మీరు చూడొచ్చు. సో దిస్ ఇస్ ద కంప్లీట్ 4 piece ఆఫ్ అటామీ అండి. అంటే మనం ఇక్కడ ప్రొఫైల్ చూసాం, ప్రొడక్ట్ చూసాం, ప్లాన్ చూసాం, పేఅవుట్ చూసాం. సో దిస్ ఇస్ ద కంప్లీట్ అటామీ బిజినెస్ ప్లాన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.